ఈ మిషన్ వచ్చేసి ఫుల్ షీట్ మిషన్ అన్నమాట. అంటే ఏంటంటే మనం ఒకేసారి షీట్ పెడతాం. నార్మల్ గా ఇట్లా పెద్ద షీట్ పెడితే ఇందులో 2 ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి. ఇందులో ఏంటంటే ఇలాంటి పెద్ద షీట్స్ 2 పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా 2 షీట్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 షీట్స్ పెట్టుకుంటే ఒకేసారి మనకు 4 ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి. 4 ప్లేట్స్ వస్తాయి. 4 ప్లేట్స్ అనేవి ఒకేసారి వస్తాయి. సూపర్ సార్. ఓకే, దీని ఏంటంటే డైరెక్ట్ గా ఇట్లా షీట్స్ తీసుకొని పుష్ చేసేయచ్చు. ఓకే, అంటే మనకు బఫేలో ఏంటంటే డైరెక్ట్ షీట్స్ ఇలా పెట్టేస్తాం. ఓకే, వెనకాల షీట్స్ పెట్టేస్తే మిషన్ ఏం చేస్తుంది, షీట్ ని తీసుకొని ప్లేట్ చేసి ప్లేట్ ని బయటకి వచ్చేస్తుంది. సూపర్. ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే, ఏంటంటే హెవీ మిషన్స్ ఇందులో ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకు గ్రీన్ గానీ మల్టీ గానీ ఫ్లవర్ గానీ అన్నాం కదా. ఇందులో గ్రీన్ అయితే 3 పెట్టుకోవచ్చు ఒకేసారి. 3 పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో 1 hour కి గ్రీన్ ప్లేట్స్ అయితే 4000 ప్లేట్స్ వరకు చేసుకోవచ్చు. 1 hour కి 4000 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ చెప్పాను కదా, ఇలాంటి మల్టీ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం ఒకేసారి 2 పెట్టొచ్చు. 2 పెట్టొచ్చు. ఏ మిషన్ లో కూడా 2 రావు, ఇందులో 2 వస్తాయి. ఇందులో ఏంటంటే అంటే ఒకేసారి 4 ప్లేట్స్ ఇలాంటి హెవీ క్వాలిటీ ప్లేట్స్ కూడా 4 వస్తాయి. రోల్ పెట్టేది అదే చేసేసుకుంటుంది అంతే. నాకు ఇంట్లో టైం లేని వాళ్ళకైతే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జనరల్ గా దీనికి మ్యాన్ పవర్ అనేది ఓన్లీ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి. సూపర్. ఇది డబల్ డై మిషన్. ఇది ఓల్డ్ మోడల్. ఈ మోడల్స్ ఈ సింగిల్ డే డబుల్ డే ఏంటంటే మీరు ఏ డై అయినా చేంజ్ చేసుకోవచ్చు. 4 inch నుంచి 14 inch వరకు ఏ ప్లేట్ అయినా ఇందులో చేసుకోవచ్చు. ఈ మోడల్లో కానీ ఈ మోడల్లో కానీ. అంటే కస్టమర్ ఒక్కొక్కసారి నార్మల్ గా అర్జెంట్ కావాలి అని అనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు రెడీ చేయించుకొని తీసుకెళ్ళొచ్చు. జనరల్ ఏంటంటే మార్కెట్ లో అంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్ లో ఎవరెవరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారో కంపేర్ చేయడం కామన్. కాకపోతే నేను అనేది ఏంటంటే కంపేర్ చేసినప్పుడు సేమ్ క్వాలిటీని కంపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాలిటీని సేమ్ మిషన్ లో మాకంటే తక్కువ రేట్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మాకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మేము లార్జ్ స్కేల్ లో చేస్తాం. మెయిన్ మనం చేసే బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్ బిజినెస్ అని అనుకోవద్దు. ఇది ఒక డిస్పోజబుల్ బిజినెస్. అంటే ఏంటంటే ఇప్పుడు పేపర్ ప్లేట్స్ యూజ్ చేసిన దగ్గర వాటర్ గ్లాస్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు, నార్మల్ టీ గ్లాసెస్ యూజ్ చేస్తారు, టిఫిన్ ప్లేట్స్ యూజ్ చేస్తారు. అంటే ఇట్లా గ్రాండ్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మల్టీ కలర్, ఇది కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇది కూడా చేసుకోవచ్చు. ఇందులో మార్జిన్ కూడా బాగుంటుంది. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇట్లా ఫ్లవర్ ప్లేట్ ఉంటుంది. అంటే ఇది ఇంకా గ్రాండ్ గా ఉంటుంది, దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, దీని మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్ ప్లేట్ కూడా చూద్దాం. సూపర్ సార్. అంటే బఫే ప్లేట్స్ ఏ టైప్ మెటీరియల్ మీరు ఏది పెడితే అది వస్తుంది. ఎంత హై క్వాలిటీ మెటీరియల్ పెట్టినా ఇందులో ఒకటే సైజ్. ఒకటే సైజ్. ఓకే సార్, ఇది మనకు ఒకేసారి 4 ప్లేట్స్ వస్తాయి ఇందులో. తర్వాత వచ్చేసి 4 day మిషన్. ఈ 4 day మిషన్ ఏంటంటే పైన 2 days ఉన్నాయి, కింద 2 days ఉంటాయి. అంటే పైన నుంచి 4 ప్లేట్స్ వస్తాయి, కింద 4 ప్లేట్స్ వస్తాయి. అంటే గ్రీన్ మాత్రమే 4 వస్తాయి అన్నట్టు. నార్మల్ స్టాండర్డ్ మనకు పెంచినప్పుడు సింగిల్ పెట్టుకున్నాం 2 ప్లేట్స్, అంటే 4 ప్లేట్స్ వస్తాయి టోటల్ గా. అంటే ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ ఓన్లీ గ్రీన్ అనేవి మనకి నార్మల్ గా నార్మల్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి పైన 4 వస్తాయి, పైన 4 కింద 4 వస్తాయి. సూపర్. అంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే సింగిల్ పెట్టుకుంటాం, 2 ప్లేట్స్ వస్తాయి. ఇలా ఇందులో మీకు కావాలంటే జిగ్జాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని జిగ్జాగ్ అంటారు. ప్లస్ జిగ్జాగ్ కూడా ఇందులో కూడా పెట్టుకోవచ్చు. అంటే డై ప్రకారం డై వాళ్ళకి ఏ డై కావాలంటే ఆ డై పెట్టేస్తాం. ప్లేన్ అంటే ప్లేన్, జిగ్జాగ్ అంటే జిగ్జాగ్. ఫ్లవర్ అయితే ఒకటే వస్తుంది. ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ మనం ఒకటే చేసుకుంటాం. ఈ ఫ్లవర్ అండ్ మల్టీ కలర్ కూడా 2 వచ్చే మిషన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూపెట్టండి సార్. ఇది కొంచెం అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ 2 వస్తాయి. సార్ మరి కస్టమర్ చేసిన తర్వాత ఏమైనా మార్కెటింగ్ హెల్ప్ చేస్తారా? మార్కెటింగ్ హెల్ప్ మనం చేయలేము. ఎందుకంటే నార్మల్ గా ఈ బిజినెస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే సెటప్ చేసుకుంటారో అక్కడ నుంచి ఒక 4 kilometers 5 kilometers రేడియస్ లోపు ఉన్న షాప్స్ లో సప్లై చేసుకుంటే బెటర్. ఒకవేళ తీసుకొని చేయాలన్న వాళ్ళ ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. అంటే ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఏంటంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఒక 4-5 kilometers లో ఒక 10 or 15 కిరాణా షాప్స్ పట్టుకుంటే సరిపోతుంది. కానీ మెటీరియల్ హెల్ప్ మాత్రం చేస్తారు. మెటీరియల్ ఎనీ టైం మా దగ్గర దొరుకుతుంది, 365 days దొరుకుతుంది. ఇది 4 day. ఇప్పుడు నెక్స్ట్ ఇది సార్ మనకు ఇది ఇప్పుడు సేమ్ ఇందాక డబల్ లో ఏదైతే చూపించామో ఆ డబల్ లో ఇది బేరింగ్ డై మిషన్ అన్నట్టు. అంటే ఇందులో ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఫ్లవర్ గానీ మల్టీ కలర్ గానీ అన్నాం కదా, ఇలాంటి హై క్వాలిటీ ప్లేట్స్ అనేవి చాలా నీట్ గా వస్తాయి. అంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది, ఎడ్జెస్ అనేది చాలా నీట్ గా బైండ్ అయిపోతాయి.
హై క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది ఓన్లీ 2 చేసుకోవచ్చా సార్ ఇందులో 2 వస్తాయి. ఓకే, ఇలా నీట్ గా వచ్చేస్తాయి. ఏంటంటే హై క్వాలిటీ ప్లేట్స్ కాబట్టి జనరల్ కస్టమర్ ఫినిషింగ్ అవన్నీ చెక్ చేస్తారు. ఓకే, ఇందులో ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది అన్నట్టు. ఇది 4 డైలో, ఇది 2 డైలో, ఇది డబల్ షీట్, ఇది డబల్ షీట్, అది 4 డై, అది 4 డై, అది ఇవి బ్లేడ్ డై మిషన్స్. బ్లేడ్ డై, ఇవి ఏంటంటే బేరింగ్ డై, డబల్ షీట్, అది 4 డై. 4 డై, ఓకే. అంటే సేమ్ ఇదే, అది 4, అది 4. ఓకే, బేరింగ్ టైప్ లో. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేట్స్. నెక్స్ట్ ఇది ఏంటంటే టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్ మిషన్. ఇది టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్. మనకి టిఫిన్ ప్లేట్ గానీ ఇట్లా డోనా కప్స్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న సైజ్ ఏమున్నా గానీ. ఇప్పుడు నార్మల్ గా 8 ఇంచ్ మిషన్, 8 ఇంచ్ మిషన్ లో 8 ఇంచ్ కంటే చిన్న సైజెస్ అన్ని చేసుకోవచ్చు. 8 ఇంచ్ కంటే చిన్న 7 కానివ్వండి, 6 ఇంచ్ కానివ్వండి, 5 ఇంచ్ కానివ్వండి, 4 ఇంచ్ కానివ్వండి, అన్ని ఇందులో చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అండి? ఇది ఫుల్లీ ఆటోమేటిక్. నెక్స్ట్ షీట్ పెట్టేసి వదిలేయాలి. ఓకే సార్, రోల్ పెట్టాలి అంతే. రోల్ పెడితే వచ్చేస్తుంది. ఇంకా రోల్ ఉంటుంది, వెనకాల రోల్ పెట్టేస్తే చాలు. ఓకే, ఇలా రోల్ పెట్టేసి వదిలేస్తే అదే చేసేసుకుంటుంది అంతే. నాకు ఇంట్లో టైం లేని వాళ్ళకైతే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. జనరల్ గా దీనికి మ్యాన్ పవర్ అనేది ఓన్లీ ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలి. ప్యాకింగ్ చేసుకోవడానికి కావాలంటే. సూపర్. అంటే ఈ సైజ్ కంటే చిన్న సైజ్ ఏదైనా అన్ని చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇందులో 10 ఇంచ్ మిషన్ తీసుకుంటే ఆ 10 ఇంచ్ కంటే చిన్న సైజ్ అన్ని చేసుకోవచ్చు. అంటే దీనికి డిఫరెంట్ ఇంకా దీంట్లో పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి. 10 ఇంచ్ మిషన్ ఉంటుంది, అందులో ఇంకా దానికంటే చిన్న సైజ్ అన్ని చేసుకోవచ్చు. సూపర్. ఓకే, ఇది కూడా సేమ్ అనా? ఇది కూడా సేమ్ మోడల్. ఓకే, హెవీ మోడల్ ఇది కూడా. ఓకే, ఈ 3 మిషన్స్ యాక్చువల్లీ ఈ రోజు డిస్పాచ్ ఉన్నాయి. ఓకే, అదే మేము నార్మల్ గా డిస్పాచ్ ఇచ్చే ముందు ఒక 1 డే మేము చెక్ చేస్తాం అన్నట్టు. హెవీ మిషనరీస్ అన్ని మేము ప్లేట్స్ చేసి చెక్ చేస్తాం. వర్కింగ్ ఎలా అవుతుంది నిన్నంతా ఇదంతా ప్రొడక్షన్ చేసి చెక్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఓన్లీ చెకింగ్ చేసి చేయడానికి ఇవన్నీ చేశారు? ఇవన్నీ చేసాం. ఓకే, సూపర్. జనరల్ గా ఏంటంటే మా దగ్గర ఈ మోడల్స్ అనేవి కూడా మంచి క్వాలిటీలో తయారు చేస్తాం. జనరల్ గా ఫర్ సపోజ్ ఈ ప్యానల్ అనేది ఉంది, ఈ పర్టికులర్ మిషన్ కి ప్యానల్ కి మనం 40,000 ఖర్చు పెడతాం. జనరల్ గా ప్యానల్ అనేది ఇంత హెవీగా ఉంటుంది. జనరల్ గా ఏంటంటే మార్కెట్ లో ఒక 10,000 12,000 లో కూడా ప్యానల్ దొరుకుతుంది. అవి ఏంటంటే ఎక్కువ రోజులు నడవవు. 1-2 మంత్స్ అయిపోయినాక మళ్ళీ ప్యానల్ చేంజ్ చేసుకోవాల్సింది. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. క్వాలిటీ అనేది జనరల్ ఏంటంటే మార్కెట్ లో అంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్ లో ఎవరెవరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారో కంపేర్ చేయడం కామన్. కాకపోతే నేను అనేది ఏంటంటే కంపేర్ చేసినప్పుడు సేమ్ క్వాలిటీని కంపేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాలిటీని సేమ్ మిషన్ లో మాకంటే తక్కువ రేట్కి ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మాకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మేము లార్జ్ స్కేల్ లో చేస్తాం. కాబట్టి మిషన్ కి చాలా లీస్ట్ మార్జిన్, ఒక 7,000 8,000 6,000 అలా లీస్ట్ మార్జిన్ పెట్టుకొని సెల్ చేస్తూ ఉంటాం. కాకపోతే మార్కెట్ లో ఏమవుతుంటాయంటే జనరల్ గా ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అంటే ప్లేట్ చేసే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యేటప్పుడు వాళ్ళ పాత మిషన్స్ అమ్మేస్తుంటారు. సో మాలాగా మిషన్స్ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషన్స్ తెచ్చేసి నీట్ గా పెయింట్ వేసేసి అవి ఎలా కనిపిస్తాయి అంటే కొత్త దానికంటే కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. సో ఆ మిషన్స్ ఏంటంటే చాలా తక్కువ రేట్లో ఇస్తారు. కస్టమర్స్ కి తెలియక ఏంటంటే ఆ మిషన్స్ తో కంపేర్ చేస్తుంటారు. అది కొత్తగా కనపడినంత మాత్రం అది కొత్త మిషన్ అని కాదు. అది తీసుకెళ్ళినా గానీ మళ్ళీ దానికి మనం రిపేర్ వస్తే మళ్ళీ కొత్త మిషన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది దాన్ని చేయించడానికి. కాబట్టి మీరు కంపేర్ చేసేటప్పుడు కరెక్ట్ గా సేమ్ మిషన్ సేమ్ అన్ని స్పెసిఫికేషన్స్ తో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే సార్. ఇందాక ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ కప్స్ ఇవన్నీ ఏం చేయాలంటే ట్రేడింగ్ చేయాలి. సో మీరు మా దగ్గరికి మిషన్ కోసం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎవ్రీ టైం రా మెటీరియల్ కి వచ్చినప్పుడు మా చుట్టుపక్కల ఏవైతే మ్యానుఫాక్చర్స్ ఉన్నారో అంటే ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ తయారు చేసే వాళ్ళు కానీ పేపర్ కప్స్ తయారు చేసే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర మీకు హోల్సేల్ లో బల్క్ లో ఇప్పిస్తాం. అవి మీరు అవి తీసుకెళ్లి ప్లేట్స్ మ్యానుఫాక్చర్ చేస్తూ వీటితో పాటు అవి కూడా సెల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ప్లేట్స్ ఒక 1000 ప్లేట్లు అడిగిన దగ్గర 2,000 గ్లాసులు ఖచ్చితంగా పోతాయి. అలా వీటితో పాటు అవి కూడా చేసుకుంటే అది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఉంటుంది. నార్మల్ పెద్ద మొత్తంలో చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక 2-3 lakhs పెట్టుకొని ఒక 2-3 టైప్స్ ఆఫ్ మిషన్స్ పెట్టుకొని ఇలా ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా పెద్ద మొత్తంలో చేసుకోవాలంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ లో కంప్లీట్ యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక 4-5 మిషన్స్ పెట్టుకొని ఓన్ వెహికల్స్ పెట్టుకొని మీరు నార్మల్ గా అంటే వేరే స్టేట్స్ కి కానీ లేదంటే వేరే డిస్ట్రిక్ట్స్ కి కానీ మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ అంటే పర్టికులర్ గా ఒక ప్లేట్ ఎంత మిగులుతుంది, రెంట్ ఎంత అవుతుంది, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, లేబర్ ఛార్జ్ అనేది ఎంత అవుతుంది, ఇవన్నీ ఇంకా క్లియర్ గా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి మా ఆఫీస్ కి వస్తే మీకు ఇప్పుడు ఏవైతే మోడల్స్ చూపించామో ఆ మోడల్స్ అన్ని మీరు పర్టికులర్ గా మీరు రన్ చేసి చూసుకోవచ్చు.